నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. మీనాటి వార్తా విశేషాలు. నగర పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను విస్తరించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కృష్ణనగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇతర వైద్య శాఖ అధికారులతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. ఇందులో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ స్పెషలిస్ట్ వైద్యుల వారంలో ఒకసారి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రజలు పీహెచ్సీ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని పిలుపునిచ్చారు. గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవ్వటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకటి. రెండోది, ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవి వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి. ఇక్కడ వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు, అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారికి ఆల్రెడీ అలాట్ అయింది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆయన 15 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు మాకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఎల్లలు దాటిపోయాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. అరండల్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం డొక్కా మాట్లాడారు. ఆదాని గ్రూప్స్లో జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉన్నాయని, సింగిల్ డీల్లో 1750 కోట్లు జగన్ కొట్టేశాడని విమర్శించారు. అవినీతి చేసిన వారిని ఇతర దేశాలు ఉరితీస్తాయని, కానీ మన ప్రజాస్వామ్య దేశంలో ఛార్జ్ షీట్లతో సరిపెడుతున్నారని అన్నారు. ఈరోజు న్యూయార్క్ కోర్టు నిన్న అదానీ గ్రూప్పై ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు, పేర్లు ఉండటం అనేది చాలా ఆశ్చర్యం గొలిపింది. జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల పర్వం ఇంతకుముందే అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఈరోజు మరింత ఎత్తుకు ఎదిగాడు. స్కాముల్లో భారతదేశాన్ని దాటి, ఆసియా ఖండాన్ని దాటి, ఈ ప్రపంచ ఎల్లలు దాటి అమెరికాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క అవినీతి ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రభుత్వాలే, యుఎస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూపులో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు, ఎలా 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నిర్వేరిపోతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో 1750 కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొన్ని దేశాలు అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి. మరి మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఛార్జ్ షీటు, ఇంకా ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. బ్రాడీపేటలోని శారదానికేతన్ విద్యాసంస్థలు 102వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావులు 2 రోజులు బస చేసిన చరిత్ర శారదానికేతన్దని తెలిపారు. అటువంటి విద్యాసంస్థల 102వ వార్షికోత్సవం జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడారు. గుంటూరు నగరంలో ఒక చారిత్రాత్మక విద్యాసంస్థ శారదానికేతన్. స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఉన్నవ లక్ష్మీబాయి గారు 1922లో మహిళలు చదువుకోవాలి, బాలికలకు విద్య అందించాలి, వారికి హాస్టల్ వసతితో
కూడిన ఒక విద్యాలయం ఉండాలని చెప్పిన కోరికతో శారదా నికేతన్ని 1922లో ప్రారంభించారు. ఈ సంస్థ 10 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు దాదాపు 400 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ ఉంది. మహాత్మా గాంధీజీ శారదా నికేతన్కి వచ్చి 2 రోజులు గడిపిన సందర్భం. శారదా నికేతన్ వార్షికోత్సవ సభలకి వివి గిరి లాంటి వారు, శ్రీ రాజగోపాలాచారి లాంటి వారు మహనీయులు హాజరైన పరిస్థితి. ఈరోజు మనం 102వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శారదా నికేతన్ అభివృద్ధి చేసిన ప్రిన్సిపాల్స్, వార్డెన్స్, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. శారదా నికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ శారదా నికేతన్కి ఎక్కువ మంది బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లిమ్స్, అతి వెనుకబడిన వాళ్ళు, అతి పేదలు హాజరవుతున్న పరిస్థితి. వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే శారదా నికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నగరంలో ఉన్న పౌర సంస్థలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వీరందరూ పూనుకొని ఈ సంస్థని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. గుంటూరు పట్టణంలో వేంచేసిన శ్రీ శారదా నికేతనం అనే విద్యా సంస్థ బడుగిన వర్గాలకు, మహిళలకు ముందుగా చదువు, విద్యను నేర్పితే వాళ్ళు సంఘంలో గౌరవింపబడతారనే ఉద్దేశంతో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీబాయమ్మ గారు ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థని ఏ ఉద్దేశంతో వాళ్ళు స్థాపించారో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేరుస్తూ ఇప్పటివరకు కూడా ప్రగతి పదంలో నడిపించడానికి మా స్కూల్ యాజమాన్యం కానీ, మా టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, మా ఈవో గారు కానీ, కళాశాల సిబ్బంది కానీ అందరూ ట్రై చేస్తూ ఇప్పటికీ అభివృద్ధి చేశారు. కానీ ఇంకా చేయవలసి చాలా ఉంది. ఇట్లాంటి మన లక్ష్మారెడ్డి గారు లాంటి పెద్దలందరూ కూడా సహకరించి ఇంకా ఈ సంస్థని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 61 పత్తి కొనుగోలు సెంటర్లు 24 గంటల్లో ప్రారంభించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకి సూచించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీసీ హాల్లో శుక్రవారం సిపిఐ అధికారులతో పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు, పత్తి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా, సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను, కలెక్టర్ గారు, సిసిఐ అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్, పత్తి కొనుగోలు సెంటర్లు వితిన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, వితిన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. తర్వాత మూడోది, ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని 7:30 వరకు, 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. నాలుగోది, పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సో ఈ 4 పాయింట్స్. తర్వాత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ, పొద్దున్నే రావటం, పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉండటం, అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం, తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది. వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఆ 2 ఆబ్జెక్టివ్స్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి ఈ సిసిఐని ఆ పర్పస్ కింద పనిచేయాలి అధికారులు అనే విధంగా
మాట్లాడాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్, ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ. అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. థ్యాంక్ యూ. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన దేవకినంద వాసుదేవ చిత్రం విడుదల సంబరాలు కొరిటపాడు హరిహరమహల్ వద్ద శుక్రవారం జరిగాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసిన అనంతరం మాట్లాడారు. అశోక్ నటించిన ఈ రెండవ చిత్రం విజయవంతం కావాలని, సినీ రంగంలో మంచి పేరు సాధించాలని కోరారు. ఎవరు కుర్రోళ్ళందరూ కూడా ఉదయాన్నే ఫోన్ చేసి అన్నగారు అబ్బాయిది ఇలా సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ, ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవలు, వాళ్ళ నాన్నగారు, అలానే నట సామ్రాట్ మన గుంటూరు జిల్లా వాసి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు వారసులు, వాళ్ళ మేనమామ మహేష్ బాబు అంటే ఇలా గుంటూరు తెలుగు చలనచిత్రంలో, రాష్ట్ర తెలుగు చలనచిత్రంలోనే మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన హీరో. ప్రతి ఒక్కరు కూడా ఇలా మహేష్ బాబు అనగానే ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి. ఆయన అందం కానీ, ఆయన నటన కానీ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా మరి ఇతను అశోక్ బాబు గారు ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అశోక్ బాబు గారు ఇవాళ మా అందరికి కూడా చాలా ఆనందదాయకంగా మరి హీరోగా ఎదగాలని చెప్పేసి, అలానే హీరో సినిమా ద్వారా సుపరిచితమై మొదటి సినిమాలోనే అతని యొక్క నటన అనేది వారసత్వంగా ఎలా ఉంటుందని చెప్పేసి మరి పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హీరో అంటే భవిష్యత్తు ఉన్న హీరో అని అశోక్ బాబు గారిని కొనియాడడం జరిగింది. ఈ రోజున కూడా మీ అందరం కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి వారసత్వానికి మరొక హీరో వచ్చారని చెప్పేసి విధంగా సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు, అట్లానే మరి గల్లా అరుణ గారు మనందరికి కూడా సుపరిచితం, మనకి మినిస్టర్ గారు చేశారు. వాళ్ళ యొక్క వారసులుగా ఈ రోజున మా ముందుకు వస్తున్నటువంటి మన అశోక్ గారి సినిమా సూపర్ హిట్ అయిపోయి ఇక్కడ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి హీరో అనిపించుకోవాలని చెప్పేసి ఆశీస్సులు అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.